మంత్రివర్గ సమావేశంలో ఒక చర్చ జరిగింది. ఏంటంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి దాని మీద చర్చ జరిగింది. అధికారులతోని మంత్రివర్గ భేటీ అయిపోయిన తర్వాత అధికారులు బయటకు వెళ్ళిన తర్వాత చర్చ జరిగిందట. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించడానికి సుముఖత లేనట్లు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే చూద్దాం. ఇక్కడ బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు. మంత్రివర్గ సమావేశంలో చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఎజెండాపై చర్చలు పూర్తయి అధికారులు వెళ్లిన అనంతరం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలతో పాటు మరికొన్ని రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాన్ని, బిల్లును కేంద్రానికి పంపినందున దానిపై ఏ నిర్ణయం తీసుకుంటోందో వేచి చూడాలని, అప్పటిదాకా పరిషత్ ఎన్నికలకు వెళ్లకుండా ఉందామని మంత్రులతో సీఎం అన్నట్లు తెలిసింది. మంత్రులు కూడా ఈ సూచనపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందున పరిషత్ ఎన్నికల్లోనూ అదే ఒరబడి కొనసాగించేలా ముందుకెళ్లాలని చూస్తున్నారంటే మొత్తానికి సరే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడే 42% రిజర్వేషన్ తేలినాకనే ఎన్నికలు పెడదామంటే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెట్టిరు? ముందు 42% రిజర్వేషన్ తేలకముందే సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెట్టిరు? మున్సిపల్ ఎన్నికలు ఎందుకు పెట్టిరు? సర్పంచ్ మనకి 42% రిజర్వేషన్ తేలకముందే. అంటే ఈ కేంద్రం నుంచి వచ్చే 3,000 కోట్లు పోతాయి, ఇక్కడ కేంద్రం నుంచి వచ్చే 5,000 కోట్లు పోతాయి. కాబట్టి ఈ మార్చిలోపు ఎన్నికలు పెట్టకుంటే పోతాయి కాబట్టి వాటి ఎన్నికలు నిర్వహించడం. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు లైటు, పెట్టినా ఒకటే, పెట్టుకోకుండా ఒకటే. ఇప్పుడే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచన ఈ విషయం చెప్పలేక, ఇప్పుడప్పుడే ఎన్నికలు మేము పెట్టలేం అనే విషయం చెప్పలేక బీసీ రిజర్వేషన్ తేలాకే అంటే బీసీ రిజర్వేషన్లు తేలై ఈ ఎన్నికలు నిర్వహించాం. సో ఎంత దారుణం అంటే సీఎం రేవంత్ రెడ్డి, ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీగా తన రాజకీయాన్ని ప్రస్తావించి ఈరోజు సీఎంగా ఉన్నారు. అట్లాంటి జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ముందుకు రావట్లేదు. అంటే జెడ్పీటీసీకి ఆ మధ్యలో ఒక చర్చ కూడా జరిగింది వారం రోజుల క్రితం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు, సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు, దానికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నట్లు వార్తలు వచ్చినాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది నాయకత్వం బిల్డ్ కావడానికి, ఇప్పుడు జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా 20 ఏళ్ళు 2006 మనకు ఆయన పొలిటికల్ హిస్టరీ కనుక చూస్తే 2006లో జెడ్పీటీసీ, 2026లో సీఎం. సో నాయకుడిగా ఎదగడానికి ఎంతోమంది నాయకులుగా స్థానిక వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, మనకు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ముఖ్యమంత్రి. సో ఇవన్నీ ఒక అంచెలంచెలుగా ఉన్నటువంటి స్థానాలు. మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థని రద్దు చేస్తా అంటే అవి ఇప్పటికే మనకు శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేసినప్పుడే వేలాది వార్డులు మొత్తం మాయమైపోయినాయి. 26 డివిజన్లు ఉన్న ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు 4 డివిజన్లకు వచ్చింది. అంటే 26 మంది ప్రజలకు సేవలు అందించే పరిస్థితి నుంచి నలుగురికే వచ్చింది. 4 మాత్రమే ఆ మొత్తం ప్రజలకు సేవలు అందిస్తారు. అంటే రాజకీయ అవకాశాలకు, రాజకీయంగా నాయకుడిగా ఎదిగేందుకు చాలామందికి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ప్రారంభంగా ఉంటాయి. అట్లాంటి పోస్టులను వ్యవస్థను నిర్మూలిస్తా అంటే కరెక్ట్ కాదు. సో నిజానికి ఎంపీటీసీ మిడ్జిల్ నుంచి మొట్టమొదటిసారిగా జెడ్పీటీసీగా ఎన్నికైండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఆ తర్వాత వివిధ పదవులు చేపట్టుకుంటూ చివరికి సీఎం పదవిని చేపట్టారు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపిస్తలేదు. అందుకే బీసీ రిజర్వేషన్లు ముందు పెట్టి బీసీ రిజర్వేషన్లు తేలాకనే ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పట్లో తేలవు. ఎందుకంటే అది న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, అనేక అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి, కోట్లలో కేసులు ఉన్నాయి. సో కాబట్టి ఇదేది అయ్యే పనిలా కనిపించట్లేదు.